మాన్సా గారు హాయ్, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి వచ్చినందుకు. Pleasure's సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ ద డైరెక్షన్ ఇట్ ఈస్ టేకింగ్. mine. Okay. డెబ్యూటాంట్ డైరీస్ అని ఒకటి చేస్తాము, బట్ వుడెంట్ బీ ఫేర్ టు కాల్ యూ అ డెబ్యూటాంట్ యాక్చువల్లీ. ఎందుకంటే బెంచ్ లైఫ్ చేస్తున్నారు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వచ్చింది కదా. సో అండ్ రాకాసా ఇప్పుడు రాబోతుంది, ద బిగ్ స్టెప్. ఇట్ లుక్స్ బిగ్ యాక్చువల్లీ అండ్ it looks very promising also. So congrats and all the very best for that. Thank you. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? I think I don't even remember right now ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, సో we've been making short films. అంటే కాలేజ్లో ఉన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. వెయిట్ ఎ సెక్, ఇంకా వెనక్కి వెళ్దాం. ఓకే. ఎర్లియస్ట్ ఫిల్మ్ మెమరీస్, అసలు ఫ్యాసినేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఐమ్ షూర్ ఒక్క ఇన్సిడెంట్ అని పాయింట్అవుట్ చేయకపోయినా అది ఎలా డెవలప్ అయింది? ఫార్మేటివ్ ఇయర్స్ నుంచే ఉండిందా ఇంట్రెస్ట్? నాట్ రియలీ, అంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలని అయితే లేకుండే, బట్ ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే. అండ్ దట్ టు 60s 70s ఆ మూవీస్ ఎక్కువ ఉండనమాట. హాలీవుడ్ తెలుగు? ఓకే. బ్లాక్ అండ్ వైట్ ఎరా? బ్లాక్ అండ్ వైట్ ఎరా, ఫుల్ బ్లాక్ అండ్ వైట్ ఎరా. మై గ్రాండ్ మామ్ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే. సో నేను తన కోసం వెళ్ళి అంత మూవీ ఎక్కడెక్కడ, అప్పుడంతా యూ డోంట్ హ్యావ్ ఆన్లైన్ కదా. We used to find the CDs and everything. Okay. And then I used to get them and watch all those movies. ఇది హైదరాబాద్ ఇది? No, Vizag. Okay. And I was studying, in engineering. I was doing my engineering. Super. So appudu మా అమ్మమ్మతో కూర్చొని చాలా సినిమాలు చూసేవాళ్ళం అనమాట, బ్లాక్ అండ్ వైట్. ఐ థింక్ అక్కడ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ. లేటర్ సేమ్ కాలేజ్లో వన్ ఆఫ్ మై అసైన్మెంట్స్ వాజ్ టు మేక్ మల్టీమీడియా ప్రెజెంటేషన్. Okay. So everyone in my class made PPTs చేశారు, స్లైడ్స్ వెళ్తూ, బట్ ఐ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్. ఓకే. లైక్ వాట్ వాజ్ ఇట్ అబౌట్? It was about the side effects of using phones. Acha, awareness. Okay. But it was very funny. Okay. It was not like a serious take or anything. So oka chinna, I didn't even write it. I was just forming it in my head. మొత్తం అంతా ఓకే ఇది ఇలా చేద్దాం అసలు అప్పుడు ఏం తెలియదు, షార్ట్ ఏంటి, వైడ్ ఏంటి, క్లోజ్ ఏంటి, నథింగ్. సో ఐ జస్ట్ హ్యాడ్ దట్ లిటిల్ సోనీ హ్యాండీ క్యామ్ ఉండే ఇంట్లో. సో మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పెట్టుకొని, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ని, ఈవెన్ మై డాగ్ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఇట్. నా డాగ్ ని కూడా వాట్ ఇట్ నేమ్? ఇట్ వాజ్ లేజీ. Oh, okay. He was lazy Sharma. Okay. Yeah. So నా బెస్ట్ ఫ్రెండ్స్ని పెట్టుకొని ఐ మేడ్ ఎ లిటిల్ షార్ట్ ఫిల్మ్. మా క్లాస్ బాయ్స్ హెల్ప్ చేశారు, ఎడిట్ చేసి అండ్ ఆల్. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్, దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ రియలీ ఇంటూ. ఓకే ఇది మనం చేస్తే బాగుంటుంది అని అక్కడ స్టార్ట్ అయింది అని నేను అనుకుంటా. Because I really don't remember, like this is the point where it started, that I want to be a filmmaker, and later it grew. Okay. I just didn't want to do anything else. ఇంకేం చెయ్యను, ఇదే చేయాలి అలానా డైరెక్ట్. మేజర్ క్రెడిట్ అమ్మమ్మ. యా. ఏం సినిమాలు గుర్తున్నాయి అమ్మమ్మతో చూసినవి? ఓ మై గాడ్, నాకు అసలు ఆనెస్ట్లీ ఈ కొత్త 2000s లో వచ్చి చాలా తక్కువ. నాన్న థియేటర్కి తీసుకుపోతూ అంటే వెళ్ళలేకుండా ఎప్పుడు. ఓకే. సో వీ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. ఐ రిమెంబర్ లాట్ ఆఫ్ మూవీస్, ఎస్పెషల్లీ విఠలాచారి గారి మూవీస్. జగన్మోహిని, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, అండ్ దెన్ పాతాళ భైరవి ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఫ్యాసినేటింగ్ ఉండేవి అనమాట. చూస్తున్నప్పుడు మా అమ్మమ్మ పక్కన కామెంటరీ జరిగేది, అప్పట్లో ఏం తీసా చూడ సినిమాలు, చూసారా తీసి ఇప్పుడు ఉన్నాయి, రైట్, రెగ్యులర్ కామెంట్స్ అయితే. ఐ యూస్ టు బి వెరీ ఫ్యాసినేటెడ్, భలే తీసారే ఎట్లా అని చెప్పి. టెక్నాలజీ ఏంటి అసలు, ఎలా ఒక క్లిఫ్ ఉండి అది ఇరిగి దాని మీద ఒక మనిషి కూర్చి ఇట్లా ఎగురుతూ ఉంటాయి, ఇటు నుంచి ఇంకో క్లిఫ్ వస్తుంది, దే యూస్ టు ఫైట్. ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. బట్ మీకు అనిపిస్తుందా, లైక్ ఐఎమ్ ఆల్సో ఫైండింగ్ మై సెల్ఫ్ స్లోలీ లీనింగ్ టువర్డ్స్ దట్ పర్స్పెక్టివ్? అరే అప్పట్లో నా చిన్నప్పుడు సినిమాలు ఉన్న కిక్ నాకు ఇప్పుడు ఇవ్వట్లేదు అని. డూ యూ రెజనేట్ విత్ దట్? యా, ఐ డూ. ఐ సర్టన్లీ డూ. అండ్ దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రైవ్స్ ఫర్ రాకాసా. ఈవెన్ ద స్టోరీ వచ్చింది కూడా ఒక లైన్ అనుకున్నాక ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్, అరే ఇప్పుడు వాట్ ఎవర్ జనరేషన్ దట్స్ రైట్ నౌ, జెన్జీ వాట్ ఎవర్, వాళ్ళకి ఏంటంటే దే డోంట్ నో అవర్ ఓల్డ్ స్టోరీస్. పాత కథలు ఏం తెలియవు, చిన్నప్పుడు అమ్మ తాతలు చెప్పేవి కానీ అవన్నీ. సో నాకేంటంటే వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, నాకు సినిమాలు చూస్తుంటే ఇట్స్ వెరీ నాస్టాలజిక్, ఇట్లా ఉండేదా అని చెప్పి. దట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. I think even these generations, like later generations, should have it. Yeah. And one of the most strongest foundation could be movies. Cinema nunchi మనం చెప్పగలుగుతాం. You know that they live forever. Yeah. Movie, cinema is forever. ఒక సినిమా చూస్తే, ఒక సినిమా చేసామని అంటే your name is there forever, your work is there forever. It's imprinted. History. It's history. Exactly. So
ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజియర్ వే ఫర్ ద న్యూ జనరేషన్స్ టు లెర్న్. సో నాకు అట్లా అనిపించింది. నిజంగానే ఇప్పుడు అసలు అలాంటి సినిమాలు రావట్లేదు. సో చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే అదొక మన సినిమాలో కూడా అట్లా ఉంటే బాగుంటుంది. వేర్ ఏమో డౌన్ ద లేన్ 20-30 years వచ్చి అరే ఇది కొంచెం యూనో పాత కల్చర్ నుంచి ఆర్ పాత స్టోరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా తీశారు అని మన గురించి అనుకుంటే. నౌ దట్ విఠలాచార్య ఇన్స్పిరేషన్ మేక్ సెన్స్ నౌ యాక్చువల్లీ. సో ఎలా నేర్చుకున్నారు ఫిల్మ్ మేకింగ్ అనేది? ఇది కూడా ఆనెస్ట్లీ ఇక్కడ స్టార్ట్ అయింది లెర్నింగ్. యూనో ఇక్కడ మనం నోట్స్ రాసుకున్నాం, ఇది నేర్చుకున్నాం అనేది లేదు. బికాస్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ సీ ఇంజనీర్స్, డాక్టర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఏదో ఒక స్కూల్కి వెళ్ళాలి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి. You can't, or rather you shouldn't be learning from, you know. You shouldn't. కానీ ఫిల్మ్ మేకింగ్ ఇస్ సంథింగ్, అదొక బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు. బికాస్ you have so much of content out there, so much of material out there that you can learn from. నేర్చుకోవడానికి లైక్ మూవీస్ చూసి నేర్చుకోవచ్చు. ఒక్కొక్కటి మేమైతే ఎడిట్ కట్ అవ్వచ్చు ఆర్ యూనో రైటింగ్ అక్కడ పాజ్ చేసి యూ జస్ట్ రైట్ అ నోట్స్ అండ్ ఇట్స్ లైక్ చెప్పా కదా, ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. బికాస్ you don't have to spend so much. At the same time entertainment avutha untundi neeku, but then you are learning so much. Absolutely. So that is one of the things that like oka free library undi baita, and that's where even we started learning. There's one channel called Studio Binder anukunta. So memaithe నేర్చుకుంది, me and Mahesh. You are literally the second person to mention Studio Binder in the last 2 days. Okay. I think the other one also must be a debutant. Ken Karunas. He's making youth, no? He also mentioned Studio Binder. So me and Mahesh, Mahesh Uppala is the director of Akkuchina Family Story. So we both write together. So మేము ఏంటంటే కూర్చుని స్టూడియో బైండర్ ఓపెన్ చేసుకుని ఇది షార్ట్ డివిజన్, ఓకే ఫైన్, అండ్ దట్ టు వెన్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓకే అయ్యాక. ఓకే. అండ్ దట్ సో మేము అన్ని ఆన్ సెట్ నేర్చుకున్నాం. ఎక్కడ ఐ నెవర్ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ సెట్. నా ఫస్ట్ సెట్ వచ్చి మ్యాడ్ హౌస్ అని ఒక యూట్యూబ్ కి చేశాను. అది కూడా పింక్ ఎలిఫెంట్ కదా. దట్ వాస్ లైక్ ఎ స్మాలర్ సెటప్. ఒకటే అపార్ట్మెంట్ లో ఒక మంచి సిట్ కామ్ లాగా వి ట్రైడ్ ఇట్. బట్ దెన్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వాజ్ అ లిటిల్ బిగ్గర్. సో మేము డైరెక్ట్ గా ఇంకా దిగడమే, సెట్ మీద దిగి ఇంకా వి లెర్న్డ్ ఎవ్రీథింగ్ దేర్. సో ఇట్ వాస్ లైక్ వర్కింగ్ అండ్ లెర్నింగ్, యూనో హ్యాండ్ ఇన్ హ్యాండ్, పక్క పక్కకి. ఇది స్క్రీన్ ప్లే లో మీరు ముందుకు వెళ్ళిపోయారు. సో మళ్ళీ వెనక్కి వస్తే, సో ఇదే నేను నా లైఫ్ని దీనికే డెడికేట్ చేయబోతున్నాను. దిస్ ఈస్ ద కెరియర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్సూ. ఐ బిలీవ్ దట్ కెరియర్ డిఫైన్స్ అవర్ లైఫ్. ఎంత మనం వర్క్ లైఫ్ సపరేట్ అనుకున్నా కూడా వర్క్ అనేది లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే తీరుతుంది. బికాస్ మీరు కెరియర్ నుండే డిసైడ్ అవుతుంది హూమ్ యు ఆర్ గెటింగ్ టు మీట్, హూమ్ యు ఆర్ గెటింగ్ టు వర్క్ విత్. ఆ మనుషులు, లైక్ ఆ జర్నీ, ఎవ్రీథింగ్, వర్క్ అనేది ఇట్ బికమ్స్ ద సెంటర్. అది మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా ఇట్ డిఫైన్స్ లైఫ్ కదా. వెన్ డిడ్ యూ డిసైడ్ దట్ దిస్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డెడికేట్ యువర్ లైఫ్ ఫర్? ఐ థింక్ ఇట్స్ అరౌండ్ అదే ఇంజనీరింగ్ అయిపోగానే ఒక పుష్ వస్తుంది కదా, ఈ కెరియర్ వైపు వెళ్ళు అని. అప్పటిదాకా యూ డోంట్ హ్యావ్ ఇట్. చదువుకో, మార్కులు తెచ్చుకో, ఇదే ఉంటుంది. బట్ దెన్ ఇంజనీరింగ్ అయిపోయి యూ అండర్స్టాండ్, ఓకే లైఫ్ ఇస్ గెటింగ్ సీరియస్. యూనో ఇటు వెళ్ళు, ఇక్కడ ఉండు, యుఎస్ వెళ్ళు, లేదనంటే ఐ వాజ్ అ టాపర్, అంత బాగా చదువుకుంటుండే బాగా. సో మా వాళ్ళు ఏంటంటే నాకు ఐ హ్యాడ్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. సివిల్స్ చేయి, ఐఏఎస్ అవ్వు, ఐపీఎస్ అవ్వు, యూ హ్యావ్ దట్ క్యాలిబర్. అండ్ దెన్ మా అన్నయ్య యూఎస్లో ఉన్నాడు, సో అక్కడ పిహెచ్డి చేయి అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్ ఓకే నౌ ఇట్స్ గెటింగ్ సీరియస్. కానీ వాళ్ళు చెప్తున్న కొద్దీ ద ఫియర్ స్టార్టెడ్ యునో గ్రోయింగ్ ఇన్సైడ్ మీ దట్ నేను చేయలేను, వద్దు నాకు వద్దు, ఐ కాంట్, ఐ వాంట్ టు బి ఫిల్మ్ మేకర్, ఐ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్. సో దట్స్ వెన్ ఇట్ సీరియస్లీ స్టార్టెడ్. ఐ థింక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అండ్ నా పోస్ట్ గ్రాడ్. సో పోస్ట్ గ్రాడ్ అయిపోగానే దట్ ఈస్ వెన్ ఇట్ స్టార్టెడ్. నాకు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచిగా జాబ్లు వచ్చినాయి. సో పేరెంట్స్కి ఏంటంటే అరే ఇక్కడ ఇంత మంచిగా కనబడుతూ ఉంటే ఆఫర్స్, నువ్వు మళ్ళీ వెళ్ళి ఏదో చేస్తానంటావు ఏంటి, రైట్ ఫ్రమ్ లైక్ ఎవరు సపోర్ట్ ఉండదు, ఈవెన్ నాట్ ఈవెన్ స్క్రాచ్, వే బిలో స్క్రాచ్. సో ఐ వాజ్ లైక్ వద్దు సంథింగ్ లైక్ ఎవరో పుష్ చేస్తున్నట్టు. బట్ ఈవెన్ దెన్ I prepared for civils like almost for 5 to 6 years. Oh my God. Yeah, appudu chaala asalu. And that too, that was more painful because civils lo you have very interesting subjects. You have history, you have stories right there, right in front of you. Yeah. So every chapter I did, I'm like, oh my God, this could be a film. Arey cinema cheste chaala baaguntundi. So that was more suffocating, that was more torturing in fact. So inka almost nenu rojuki oka 16-18 hours chaduvutu undedani.
ఇంకా దట్ వాజ్ లైక్ గ్రూయల్ మళ్ళీ. అండ్ దట్ సివిల్స్ రైట్, ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ మెయిన్స్ ఇంటర్వ్యూలో పోతే అండ్ దెన్ అగైన్ యూ కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రాసుకుంటూ రావాలి. క్రూయల్ సిస్టమ్, చాలా వెరీ బ్యాడ్, వెరీ వెరీ గ్రూయలింగ్ ప్రాసెస్. అండ్ ఫర్ సమ్మన్ హూ హ్యాస్ అదర్ అంబిషన్స్, అరే మన బతికేది సినిమా కోసం కదా అని ఒకటి ఉంటుంది, అది ఉంటే ఇంకా నాకు ఇట్ వాస్ లైక్ I told you it's very suffocating, and then I felt వద్దు ఇంకా చాలు నా వల్ల కాదు. బట్ 5 to 6 years స్పెండ్ చేశారు ఇష్టం లేకుండానే, ఫ్యామిలీ కోసం అంతే. ఓకే, ప్యారలల్ గా రాసుకుంటూ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు వీలైతే అప్పుడు. మహేష్ కూడా ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడు. మీ అండ్ మహేష్ వీఆర్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అన్నమాట, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్. అండ్ అనుకోకుండా హీ గాట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ మేకింగ్, అండ్ ఈవెన్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. అండ్ లేటర్ వెన్ వీ మెట్ అగైన్, అరే నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు, నైస్ దట్స్ వెన్ ఇట్ స్టార్టెడ్. సో అప్పుడు ప్యారలల్ గా నేను సివిల్స్ ప్రిపేర్ అవుతూనే మ్యాడ్ హౌస్ రాసా. అండ్ దెన్ లాస్ట్ ఆల్మోస్ట్ సివిల్స్ ఇంకొక 1 year ఇద్దాం అనుకున్నా, అండ్ దెన్ అప్పుడు ప్యారలల్ గా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వాస్ హ్యాపెనింగ్. సో అప్పుడు అండ్ దెన్ ఐ గాట్ అ ఛాన్స్ టు టెల్ మై పేరెంట్స్ దట్ ఇంకొద్దు నేను చేయలేను, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. వాస్ దేర్ లైక్ చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆ టైంలో? ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ దట్ టు ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ దట్ నేను ఒక IAS IPS అవ్వాలి అని ఉంటే అది వేరు. కానీ మనకి ఇది ఇష్టం లేకుండా వేరే కెరియర్ చేద్దాం అనుకొని చేస్తూ ఉంటాం కదా, యు నో దట్. సో అసలు వల్ల. వాట్ వాస్ దట్ కన్వర్సేషన్ లైక్ విత్ యువర్ పేరెంట్స్ వెన్ యూ ఫైనల్లీ టోల్డ్ దెమ్ దట్? ఇట్ వాస్ గ్రాడ్యువల్ ఫర్ మీ, ఇట్ వాస్ నాట్ లైక్ ఒక సడన్ గా ఒక రోజు అని కాదు. సో మై పేరెంట్స్ డిడ్ంట్ నో వెన్ ఐ వాస్ రైటింగ్ మ్యాడ్ హౌస్. మై మామ్ కైండ్ ఆఫ్ న్యూ ఇట్, ఇది చదువుకోకుండా ఇంకేదో చేస్తుందని. మధు ఏం లేదమ్మా, ఏం లేదు అని చెప్పి. బట్ దెన్ ఒకసారి మ్యాడ్ హౌస్ చిన్న ప్రెస్ మీట్ ఏదో అయింది, నిహారిక గారు పెట్టింది. సో ఐ డోంట్ నో ప్రెస్ మీట్స్ అండ్ ఆల్, ఏం తెలుసు మనకి, మనం కథ రాసుకున్నాం. వైజాగ్ నుండే త్రూ మహేష్ ఓకే. మహేష్ కి కాల్ వచ్చింది, అండ్ దెన్ ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో చూసి రమ్మన్నారు. సో అప్పుడు ఏదో ఒక సిట్ కామ్ అనుకుంటున్నాం అని నిహారిక గారు చెప్తే, అండ్ దెన్ వి రోట్ ఇట్. అక్కడ నుంచి నేను స్క్రిప్ట్ పంపించాను అనమాట. ఇక్కడ మహేష్ కైండ్ ఆఫ్ వెంట్ టు నిహారిక గారు అండ్ నెరేట్ చేస్తే బాగుంది అని, ఓకే అయింది అని చెప్పి. ఇంకా షూట్కి ఒక 3-4 months టైం ఉంది అన్నప్పుడు నేను ప్రిపేర్ అవుతూనే వీ యూస్ టు రైట్ ఇట్. నేను ఆన్లైన్లో వాటితో కూర్చొని మేమిద్దరం కూర్చొని స్క్రిప్ట్ రాసుకున్నాం. సో అయిపోయింది. మధ్యలో నాకు ఇక్కడ ఎగ్జామ్ ఉండే, దానికోసం వచ్చా. ప్యారలల్గా షూట్ కూడా మేనేజ్ చేసేదాన్ని ఇక్కడికి వచ్చి. కోచింగ్కి వెళ్తున్నా, నేను క్లాస్కి వెళ్తున్నా, అండ్ దెన్ ఐ గో మార్నింగ్ 6కి కదా. సో టైమింగ్స్ కొంచెం ప్యారలల్గా ఉండేటివి. అండ్ దెన్ వెళ్ళి మ్యాడ్ హౌస్ ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ ఉండేది, ఈవినింగ్ దాకా చేసుకొని. మై మామ్ కైండ్ ఆఫ్ న్యూ అప్పటికి వచ్చి, సరే నువ్వు ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి ఎక్కువ టైం వేస్ట్ చేయనంటే ఏదో ఒకటి చేసుకోలే, ఇంకా అంత ఏడవకని చెప్పి మా అమ్మ వదిలేసింది అనుకోని రోజులు. అది మై డాడ్ నెవర్ న్యూ. సో ఏంటి చదువుతున్నావా అంటే, చదువుతున్నాను డాడీ. ఏం చేస్తున్నావు అంటే, డాడీ చదువుకుంటున్నాడు డాడీ. మళ్ళీ కాల్ చేసి, ఓకే బాయ్ డాడీ, ఓకే యాక్షన్ అని చెప్పి అరంగానే మొత్తం సెట్ అవుతుంది. సో అట్లా మెల్లగా అయింది మ్యాడ్ హౌస్. అండ్ దట్స్ వెన్ ఇంకా ఒక చిన్న ఈవెంట్ ఉంది అని నిహారిక గారు చెప్తే, ఫైన్ ఓకే ప్రెస్ మీట్, సరే వెళ్దామని మంచిగా రెడీ వెళ్ళి కూర్చొని. అండ్ దెన్ దేవర్ లాట్ ఆఫ్ కెమెరాస్, ఓకే ఇక్కడ ఏమవుతుంది అని చెప్పి. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ వాస్ లైవ్ స్ట్రీమింగ్. అండ్ బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ హోమ్, మై డాడ్ న్యూ, ఈ సా ఇట్ ఆన్ యూట్యూబ్లో చూసి ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి, యు నో హౌ ఇట్ విల్ గో. ఇంకా తర్వాత నుంచి మా అమ్మని అడిగి, అండ్ దెన్ ఐ టోల్డ్ హిమ్, లేదు ఇట్లా చిన్నగా చేస్తాను. The main one of the positive things was Niharika garu being the producer. It's a female producer kada. I think my dad safe, kind of felt safety a little. నాకు అక్కడ చిన్న అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండింది. సో మై డాడ్ కైండ్ ఆఫ్ ఫెల్ట్, లేదు ఇలా పిచ్చి వేషాలు లేకు, మూసుకొని చదువుకో, సివిల్స్ IAS IPS అన్నారు. సరే అని. అండ్ దెన్ అగైన్ కోవిడ్ అది స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ లైక్ వెరీ హెక్టిక్ బికాజ్ యునో అప్పుడు కోవిడ్లో అయితే ఏంటి ఏమవుతుంది అసలు, అరే మన ఇంకా స్టార్ట్ చేయలేదు, వరల్డ్ ఎండ్ అయిపోతుందా అన్న ఫీలింగ్లో ఉండే. సో దట్ ఈస్ వెన్ వీ రోట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో వన్స్ ఇట్ హ్యాపెండ్, ఐ టోల్డ్ మై పేరెంట్స్, ఇట్స్ పాయింట్లెస్ మీ స్ట్రగ్లింగ్ సో మచ్, ఇంత కష్టపడి నాకు నిజంగా ఇష్టం లేదు, ప్లీజ్ ఇదేదో చేస్తున్నాం కానీ. ఈవెన్ దెన్ మై డాడ్ వాజ్ నాట్ కన్విన్స్డ్. somehow I told them ki please give me like 3-4 months షూట్ అయిపోతుంది. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వాజ్ లైక్ రికార్డ్ స్థాయిలో చాలా ఫాస్ట్గా ఓకే అయింది, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసాం. అవునా, ఎంత టైం ఫ్రేమ్? ఐ థింక్ వీ పిచ్డ్ ఇట్ అరౌండ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, మార్చ్లో లెట్స్ సే
స్టోరీ ఓకే అయింది. వీ రోట్ ఇట్ ఫర్ March we wrote it. March ఎండ్కి we kind of gave them the entire script reading. మార్చ్ ఓకే అయినాక ఏప్రిల్ మే జూన్ ఆర్ సంథింగ్ ఒక 3 months ప్రీ ప్రొడక్షన్ చేసి జూన్ జూలై ఆగస్ట్ వి షాట్. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇట్ గాట్ రిలీజ్డ్. దట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ ఫాస్ట్. ఇట్స్ వెరీ ఫాస్ట్. సో అది కూడా నాకు హెల్ప్ అయింది బాగా. సో బికాస్ వాళ్ళకి నా ప్రయత్నం అండ్ దెన్ రిజల్ట్ చాలా తొందరగా వచ్చింది కదా. సో మై ఫాదర్ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ అండ్ దెన్ దట్ టు ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్, you know, for a girl to come out and write and getting a very good positive response, and that too such a family oriented, if you call it, you know, drama, social drama and all, ఏదో ఒక పాజిటివ్నెస్ ఉండింది అందులో. That's when my father kind of understood, okay fine, she's kind of doing something, సర్లే పర్లేదు అని అట్లా మెల్లమెల్ల. ఈవెన్ నౌ దే హ్యావ్ దే డౌట్స్, కానీ మనం ఒక స్టెప్ ఇంకా ఇట్ కైండ్ ఆఫ్ గ్రాడ్యువల్ అనమాట వాళ్ళని కన్విన్స్ చేయడానికి. మొన్న రాకాస ప్రెస్ మీట్ చూసి ఎలా అనిపించింది వాళ్ళకి? They were there. They were there? Okay. Teaser release plus press meet they were there in the first row. Lovely. They just observing. Okay. మా నాన్న ఇలా కాదు, నువ్వు మ్యూజిక్ అలా పెట్టుంటే బాగుండేది. సో బాగా రాయాలి నువ్వు, ఇంకా చాలా బాగా రాస్తే బాగుంది, చాలా బాగుంది కాదనట్లే, బట్ నేను చెప్పినట్టు చెయ్యి అట్లా ఉంటారు మా నాన్న. ఇట్ ఇస్ వెరీ నైస్ నా. When did you move to Hyderabad? My brother was studying here, engineering చేస్తుండే. నా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే. Okay. Me and Mahesh were classmates. Okay. 10th నాది శ్రీకాకుళంలో అయింది, 10th వరకు. +1 +2 ఇక్కడ హైదరాబాద్. అదే ఐఐటి కోచింగ్, ఐఐటి IEEE మనం సాధిస్తామని తెచ్చి పెట్టారు ఇక్కడ. సో అక్కడ మీ అండ్ మహేష్ వర్ ఫ్రెండ్స్. సో అక్కడ అన్నయ్య సేమ్ ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తుండే. సో ఐ వాజ్ దేర్ లైక్ కంటిన్యూల్గా ఐల్ బి లైక్ యూనో గోయింగ్ దేర్ షట్లింగ్ బిట్వీన్ ప్లేసెస్ అక్కడ ఇక్కడ అని. బట్ పర్మనెంట్గా అయితే ఐ కేమ్ బ్యాక్ ఫర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటింగ్ ప్రాసెస్ చెప్పండి. లైక్ ఎలా రాసుకునేది మీరు మహేష్? ఇస్ ఇట్ జస్ట్ 2 people or were there more people in it? Just 2 people. ఎలా, how does that happen, like back and forth bouncing అదంతా? సో ఎవరిదైతే స్టోరీయో వాళ్ళు డైరెక్ట్ చేస్తాం. ఒకసారి లైన్ చెప్పుకున్నాక వి బోత్ రైట్ ఇట్. సో ఈవెన్ లైక్ ఐ థింక్ నౌ వి ఫర్గెట్ ఎవరిదే డైలాగ్ ఉంది, ఎవరిదే, ఇట్స్ ఆల్ బ్లెండెడ్ అన్నమాట. సో ఎవరిదైతే స్టోరీ అయితే వాళ్ళు డైరెక్ట్ చేస్తామంటే who comes up with the idea? Idea. Okay, so Rakasa is your idea, so you are directing. Yeah, I'm direct. Okay, it's a pact. Yeah, it's a pact. Okay. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఇట్ స్టార్టెడ్ విత్ హిమ్. వాడికి ఒక మంచి ఐడియా వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ స్ట్రగుల్స్ ఇన్ హిస్ లైఫ్. సో అక్కడ నుంచి వి బోత్ రోడ్ ఇట్ టుగెదర్ అట్లా. సో హూఎవర్ ఇస్ ద కోర్ ఐడియా స్టోరీ ఎవరైతే ఉంటుందో వి డైరెక్ట్ ఇట్. ఇదంతా రైటింగ్ ఇద్దరమే చేసుకుంటాం. ఓకే. రైటింగ్ 3 months లో చేశానన్నారు కదా, లైక్ ఆ ప్రాసెస్ గురించి, లైక్ హౌ డు యూ కమ్ అప్ విత్ సీన్స్, హౌ డు యూ, అండ్ అప్పుడు వెబ్ సిరీస్ వాజ్, అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఇంతకు ముందు జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ యూస్ టు సర్టన్ కైండ్ ఆఫ్ రైటింగ్ బికాస్ ఫిల్మ్ వాజ్ ది ఓన్లీ మీడియం. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రైటర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ టాయింగ్ విత్ వెబ్ సిరీస్ ఆల్సో. అండ్ వెబ్ సిరీస్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్, దానికి అది వేరే గ్రామర్, అది ఏదో లాంగ్ గా రాసేసి దాన్ని చాప్ చేయడం అది కాదు కదా. ఇట్ హ్యాస్ లైక్ ఎవ్రీ ఎపిసోడ్ నీడ్స్ టు హ్యావ్ అ క్లిఫ్ హ్యాంగర్. ఎవ్రీ ఎపిసోడ్ లైక్ నెక్స్ట్ దానికి క్లిక్ చేయాలంటే ఏదో ఒకటి ఎండ్ లో ఉండడం. ఇట్స్ అ డిఫరెంట్ గ్రామర్ కదా. సో హౌ డిడ్ యూ గైస్ క్రాక్ దాట్? Even if you see the couple of web series that we made, oka chinna family story avachu or bench life avachu, it's a 5 episode one. Yeah. So third episode is the interval. So we made it, yeah. Okay. So we write it like first half, second half. Atla anamata. So every like third episode would be the bang. I told Sony Live ఎప్పుడైతే బెంచ్ లైఫ్ వెళ్ళాము, I can't and I wouldn't be able to write more than 5. Please don't ask me to write more than 5 episodes. 5 episodes is our thing. నేను అంతే రాయగలుగుతాం ప్లీజ్. సో థర్డ్ ఎపిసోడ్ మీకు ఇంటర్వల్ బ్యాంక్ లా ఉంటుంది, అక్కడ నుంచి కథ. సో ఇఫ్ యూ సీ మనకి ఒక లైన్ వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ అ ప్రాబ్లమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ హ్యావ్ అ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ బికాస్ మనకి ప్రాబ్లమ్ ఈజీగా వస్తుంది, సొల్యూషన్ అంత ఈజీగా రాదు. సో ఫస్ట్ యునో టిల్ థర్డ్ ఎపిసోడ్ ఇట్ వుడ్ బి ద క్వశ్చన్ అండ్ అక్కడ నుంచి యూ సాల్వ్ థింగ్స్. సో దట్ ఈస్ బేసిక్ ప్యాటర్న్ దట్ ఈవెన్ వీ ఫాలో. మేమిద్దరం ఏంటంటే సినిమా చూసి నేర్చుకుంది తప్ప ఎప్పుడు ఆ స్క్రీన్ ప్లే బుక్స్ ఉంటాయి కదా, ఎప్పుడు చదివారా అని. ఒకసారి మేము సోనీ లీవ్కి వెళ్తే చెక్ఆఫ్స్ గన్ అన్నారు ఆయన. చెక్ఆఫ్స్ గన్ ఏంటది అని అంటే చెక్ఆఫ్స్ గన్ తెలీదా ఆఫ్టర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. యా, సో చెక్ఆఫ్స్ గన్ తెలియదు అంటే తెలియదండి ఏంటది
అంటే అదే ఇఫ్ యూ నో చెకౌస్ గన్ రైట్, ఇఫ్ యూ ప్లాన్ సంథింగ్ యూల్ యూజ్ ఇట్, you'll have to use it. Yeah, you'll use it. we used to call it purpose. Okay. పర్పస్ ఏంటి అని మేమిద్దరం డిస్కషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా మహేష్, దీని పర్పస్ ఏంటి అని వీ హ్యాడ్ అవర్ ఓన్ లాంగ్వేజ్, వీ డింట్ నో దట్ ఇట్ వాస్ కాల్డ్ terms basically. Yeah. సో ఐ డోంట్ నో సమ్హౌ మేము సేమ్ పేజ్లో ఉండడం ఇద్దరం, అండ్ దెన్ సెన్సిబిలిటీస్ వర్ కైండ్ ఆఫ్ గుడ్. సో అది ఇవి టర్మ్స్ ఉంటాయి అని తెలియదు కానీ వీ కైండ్ ఆఫ్ న్యూ లైక్ ఇది వర్క్ అవుతుంది, ఇది ఆడియన్స్. సో వీ కైండ్ ఆఫ్ బిలీవ్ దట్ ఒక సినిమా ఆర్ ఒక గుడ్ కాంటెంట్ వస్తే ఒక 80% ఆఫ్ పీపుల్కి నచ్చుతుంది కదా, ఆ 80లో మేము ఉంటాం. సో వీ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ ఓకే ఇది ఇలా రాస్తే ఇలా వర్క్అవుట్ అవుతుంది అని చెప్పి. సో దట్స్ హౌ వీ యూస్ టు డీల్. ఇంకా డిస్కషన్లో యూనో హీ యూజ్ మై బౌన్స్ బోర్డ్ అండ్ ఐఎమ్ హిజ్, సో బ్రెయిన్ స్టార్మ్ చేసి వీ యూస్ టు సాల్వ్ ఓకే ఇది ప్రాబ్లం దీని ఇలా సొల్యూషన్. దట్స్ హౌ వీ యూస్ టు రైట్. స్క్రీన్ ప్లే ఇస్ ఆల్సో లైక్ దట్. వెబ్ సిరీస్కి వస్తే ఇట్స్ లిటిల్ more grueling or a little more difficult because you'll have to keep them hooked. సినిమా అంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటారు, నువ్వు చెప్పేది ఏదైతే 2 గంటలు 3 గంటలు ఉందో దే విల్ బీ దేర్, దే వోంట్ రన్ అవుట్ అన్లెస్ అంటే ద కంటెంట్ ఇస్ టూ బ్యాడ్. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ అ రిమోట్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇట్స్ లైక్ very very difficult to keep them hooked. Absolutely. So every 5 minutes you need to have a turn, a twist, and then by the end of the episode you need to have a regular story రాస్తూ మధ్యలో ప్రతి అరగంటకి 35కి 40 minutesకి ఎట్లా రా, and then you'll have certain rules from the OTTs, you know ఇంత లెంత్ ఉండాలి ఎపిసోడ్ అని. సరే చెప్పండి మీరు ఇవ్వండి మేము ఏదో ఒకటి చేస్తాం. సో ఇట్ వాజ్ కొంచెం ఎక్కువ థింక్ చేసి ఎక్కువ స్ట్రగుల్ పెట్టి చేసే ప్రాసెస్. బట్ దెన్ ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఇట్ కైండ్ ఆఫ్ ఫెల్ట్ వెరీ ఆర్గానిక్. యూనో వీ బిలీవ్ దట్ వన్స్ యూ రైట్ ద బేసిక్ థింగ్, కథ అదే మాట్లాడుతుంది, కథ అది దాని మట్టుకు అదే అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్ ఫర్ us. ఇది మీరు చెప్పిన దాని నుంచి ఆదిత్య హాసన్ చెప్తారనమాట. 90s లిటరలీ ప్రతి ఓటీటీ రిజెక్ట్ చేసింది ఎందుకంటే ఫర్ దిస్ రీజన్, క్లిఫ్ హ్యాంగర్ లేదు. ఈ కథకి క్లిఫ్ హ్యాంగర్ ఉండదు రా, దీనికి ఎలా నేను క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వగలుగుతా, అది అర్థం చేసుకోండి అంటే లైక్ ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళడానికి పర్పస్ లేదు, మోటివ్ లేదు అని చెప్పేవాళ్ళు. అండ్ మీరు అన్నది ఆ చెక్ఔస్ గానే ఎగ్జాంపుల్ ఉంది కదా, ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. లైక్ దే ఆర్ డామ్ ఫిల్మ్ లిటరేట్, దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు కరెక్ట్గా దానికి టర్మినాలజీ ఏంటి, ఈ షార్ట్ ఏంటి, మోటివ్ ఏంటి అవి చెప్పలేకపోవచ్చు, కానీ దే నో why something is working and why something is not working, which is why I get damn pissed off when producers and filmmakers come and say that ఆడియన్స్ లాగా చూడండి మీరు సినిమా, క్రిటిక్స్ లాగా చూడకండి. అంటే ఆడియన్స్ కూడా క్రిటిక్స్ కంటే యాక్చువల్లీ ఆడియన్స్ క్రిటిక్స్ కంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. సో వాళ్ళని ఇప్పుడు అతడు ఉంది, అతడులో ఆ గోలీ అనేది ఇట్స్ చెకోస్ గన్నే కదా. కామన్ వ్యూవర్ మైట్ నాట్ బి ఏబుల్ టు కాల్ ఇట్ ఎ చెకోస్ గన్, బట్ హీ నోస్ దే హావ్ దేర్ ఓన్. యా సో అండ్ దట్ టు ఆడియన్స్ ఇప్పుడు జనాలు దే ఆర్ వెరీ మచ్ ఇంటూ సినిమా. అబ్సల్యూట్లీ. యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు థ్రిల్లర్ రాయడం ఇష్టం, హారర్ రాయడం ఇష్టం. మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్ వుడ్ బి స్పెండింగ్ వాచింగ్ దోస్. బట్ ఆడియన్స్ ఏంటంటే దే వాచ్ అ లాట్ ఆఫ్ సినిమా, దే నో మోర్. వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు ఏది వర్కౌట్ ఉంది, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు ఇదేంటి. నవ్ డేస్తో వన్ ఐ డోంట్ రిమెంబర్ వాట్ ద మూవీ ఇస్, దానికి కింద కామెంట్స్లో ఎవడరా ఎడిట్ కట్ చేసింది, ఎడిట్ కట్ ఏంటి ఇంత, ఐ వాజ్ లైక్ అరే ఎడిట్లో ఫాల్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుందని. ఈవెన్ వెన్ ఐ వాచ్ ఇట్ ఐ వాజ్ లైక్ ఓ యా ఎడిట్ మిస్టేక్ ఇది, ఓకే ఫైన్ దిస్ ఇస్ వాట్. సో ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ a little worried also. Okay fine, we need to be more careful as filmmakers. Absolutely. అంటే see I believe that ఆడియన్స్ అంటే నేను ఎవరో ఆడియన్స్ గురించి మాట్లాడట్లేదు, నేను కూడా ఆడియన్సే కాబట్టి నాకు ఎఫర్ట్ కనిపిస్తే నేను కొంచెం ఐల్ గో ఈజీ ఆన్ ద a little kinder. Yeah, ఎఫర్ట్ కనిపిస్తే. ఇప్పుడు ఎఫర్ట్ కనిపించి ఓకే అంత రిజల్ట్ కనిపించి అది అంత ట్రాన్స్లేట్ అవ్వలేదు, బట్ నాకు ఎఫర్ట్ కనిపిస్తుంది అంటే పర్లేదురా కష్టపడ్డారు కదా అని వదిలేస్తారు. ఎప్పుడైతే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కనిపించేస్తాయో అప్పుడు చీల్చి చెండాడేస్తాం. లైక్ దట్ ఈస్ హౌ ఐ సీ. ఇఫ్ ఐ సీ ఎఫర్ట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ అచీవ్ ఇట్, ఓకే కష్టపడ్డారు, నువ్వు ఎఫర్ట్ కూడా కనిపించలేదంటే మాత్రం పీపుల్ ఒప్పుకోరు. అండ్ దే షుడెంట్ ఆల్సో. At the end of the day you are making something for the audience. మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ కోసమే చేస్తుంది. దట్ ఈస్ యువర్ లైక్ ఈవెన్ బిజినెస్ గా చూసుకున్నా కూడా దట్ ఈస్ అవర్ కస్టమర్. యూ వుడెంట్ సినిమా వదిలేస్తే ఈవెన్ మీ యూ ఆర్ ఎనీవన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ వుడ్ కంప్లైన్ ఇఫ్ సమ్ ప్రోడక్ట్ ఈస్ బ్యాడ్, రైట్? ఇట్స్ ద సేమ్. ఇది ఎవరో చెప్పారు, ఒక డైరెక్టరే,
నేను నా సినిమాకి మాత్రమే డైరెక్టర్ని, మిగిలిన సినిమాలన్నిటికీ నేను కూడా ఆడియన్స్ Customer, అని చెప్పి yeah. కస్టమరే. Yeah. అండ్ వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఇన్ ఫిల్మ్ మేకర్స్ ఈస్ దట్, ఓకే ఐ డోంట్ నో వెదర్ దిస్ బిట్ విల్ స్టే ఆర్ నాట్, పక్కన వాళ్ళ సినిమాల్లో వాళ్ళకి మిస్టేక్స్ బాగా కనిపిస్తాయి, వాళ్ళ సినిమాని మాత్రం వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ సొంత సినిమాల్లో వాళ్ళు అంటారు కదా, ఇంత మారి ఒక హోల్ ఉన్నా కూడా అది కనపడదు. కానీ వేరే సినిమా దే ఆర్ ఎ వ్యూవర్, తెలిసి అది చూడు ఆ షాట్లో ఇది బాగా, లైక్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి కదా ఇలాంటివి. కాకిపిల్ల కాకి అండ్ ఆల్సో ఒక కథ రాస్తున్నప్పుడు యుల్ బి స్టక్, యునో యూఆర్ ఇన్ దట్ వరల్డ్. ఒక వెరీ ఆబ్వియస్ థింగ్ అని నీకు అనిపించేది బయట వాడికి అనిపించకపోవచ్చు. ఒక లాజిక్ ఆర్ వాట్ ఎవర్ మనం పెట్టినప్పుడు అక్కడ ఇది ఎందుకు అర్థం కావట్లే, ఇదే కదా అని మనం అనుకుంటాం, కానీ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ ఫర్ అదర్ పీపుల్. బయట నుంచి వ్యూ వుడ్ బి అ లిటిల్ డిఫరెంట్ బికాస్ యూ నో సంథింగ్ ఎల్స్ ఇన్ ద స్టోరీ. ఏదో ఒక పాయింట్ నీకు తెలియడం వల్ల ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఆ పాయింట్స్ అక్కడ వాళ్ళకి కన్వే అవుతున్నాయో లేదో తెలియదు కదా. సో ఇది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ టీంలో? రైటింగ్ టీమ్, మీ అండ్ మహేష్. దట్స్ ఇట్, ఈవెన్ ఫర్ రాకాసా? లైక్ నో అసోసియేట్, నో అసిస్టెంట్? దట్స్ వెరీ కూల్. జనరల్ గా చాలా మందిని పెట్టుకుంటారు కదా, సో ఇట్స్ జస్ట్, బట్ మీరు అబ్జెక్టివ్ గా ఉండగలుగుతారా? అవుట్ సైడ్ వ్యూ ఒకటి రావాలి అంటే మనకి ఇప్పుడు సంగీతకి చెప్పినప్పుడు, నిహారిక గారికి చెప్పినప్పుడు, ఆర్ జీకి నెరేట్ చేస్తున్నాం, ఆ లిటిల్ నెరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ వెన్ దే గివ్ ఇన్పుట్స్ దట్ ఐ థింక్ దిస్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ us. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది సరిపోతుంది. యా బయట నుంచి ఐ మీన్ did we try one? Yeah, I think we tried once or twice ఏదో some other project ki, but it didn't work out for us. Only మేమిద్దరమే కొట్టుకున్నా తిట్టుకున్నా ఫైనల్ గా ఒక పాయింట్ రాసుకునేది మేమిద్దరం సేమ్ పేజ్ లో ఉంటాం. బికాస్ రైటింగ్ నో ఇఫ్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కొంచెం సిమిలర్ టేస్ట్, ఆర్ ఐ బిలీవ్ దట్ కొంచెం సేమ్ పేజ్ లో ఉంటేనే ఏదో ఒకటి క్రాక్ అవుతుంది. అదర్వైజ్ యూ విల్ బీ సమ్వేర్ ఎల్స్, యూ విల్ బీ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఈస్ట్, ఐ విల్ బీ ఇన్ ఎక్స్ట్రీమ్ వెస్ట్. There's no mid point. అది చాలా టైం వేస్ట్ అండ్ కష్టం అయిపోతుంది. Yeah, for me and Mahesh somehow we are on the same energies and same somehow sync అయింది. నైస్. ఇది ఓటీటీకి పని చేశాక నార్మల్గా ఒక మూవీ స్క్రిప్ట్ రాసుకోవడం కొంచెం లిబరేటింగ్గా ఉందా? అంటే ఆ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉంటాయి కదా వెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ అ స్ట్రీమర్. నో బికాజ్ అదే మేము ఓటీటీకి రాసినప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్, మా పర్సనల్గా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం లైక్ అ మూవీ. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఏంటంటే వాళ్ళకి జీ వాళ్ళకి ద ఎంటైర్ టీమ్, ప్రసాద్ గారు అవ్వచ్చు, అనురాధ గారు, దే ఆల్ లవ్డ్ ద కాన్సెప్ట్. సో మాకు అంత యూజువలీ యూ గెట్ సమ్ లిస్ట్ ఆఫ్ constraints and that kind of suffocates you as a writer. What are those, like can you give me an example? అంటే యూజువలీ ఇంత లెంత్ ఉండాలి అని ఉంటుంది వాళ్ళకి, లైక్ విచ్ ఇస్ జస్టిఫైడ్ బికాస్ వాళ్ళ ఒక దేర్ R&D లో దే నో ఆడియన్స్ ఎక్కడ హుక్ అవుతున్నారు, ఎంత లెంత్ ఉంటే దే విల్ బి దేర్, ఎక్కడ హైస్ వస్తున్నాయి, ఎక్కడ లోస్ వస్తున్నాయి, వాళ్ళకి చాలా ఉంటాయి. ఆ డేటా రివీల్ చేస్తారా మీకు? యా దే విల్ హావ్ టు నో ఎక్కడ డిప్ వచ్చింది అని, అంటే వాళ్ళ దే విల్ హావ్ టు, బికాజ్ ఇలాంటివి రాస్తే మాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు ప్రీవియస్ దాంట్లో వాళ్ళకి ఉంటుంది కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే విల్ హావ్ టు ఎంగేజ్ ది వ్యూవర్స్. వాళ్ళు ఉండిపోవాలి అక్కడ, సబ్స్క్రిప్షన్స్ తీసుకుని ఉండాలి, దే విల్ హావ్ టు. మళ్ళీ బయటికి వెళ్తే గాన్. సో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. సో వాట్ ఎవర్ కన్స్టెన్స్ మాకంత రాలా ఒక చిన్న ఫ్యామిలీస్, బికాస్ దే లవ్ ద కాన్సెప్ట్. Everyone is like it's very nice. So they all were like manchiga blend ayyar maato. So that's also one of the reasons we finished. Maybe okka episode, one or two episode Prasad garu he gave a little input. Okay, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, సడన్ గా మీరు కామెడీ చేస్తున్నారు కదా, somewhat అలాంటి చిన్న చిన్నవి తప్ప we didn't have like a steadfast rule that or a list that ఇది రాయండి ఇది చేయొద్దు అని. And after ఒక చిన్న family story we went to Sony Live, right, for Bench Life. Even then because we had ఒక చిన్న family story, the process was a little better, smoother. So ఇది చేయండి. So I asked them ki I told them I can write only 5 episodes రాద్దాం, ఇంతకంటే అయితే బాగుండదు ఈ స్టోరీకి, this is what it is and Bench Life కి. So yeah, it was a smooth ride for us. Bench Life నుంచి as a director గా టేక్ అవేస్ ఏంటి? అంటే ఫర్ మీ ఇట్ వాజ్ మోస్ట్లీ క్రియేటివ్. ఓకే బికాజ్ ఐ టోల్డ్ యూ ఒక చిన్న ఫ్యామిలీ స్టూడెంట్ మ్యాడ్ హౌస్ మేము ఆన్ సెట్ అని నేర్చేసుకున్నాం. అక్కడికి వెళ్తూనే ఇదిలో చేయాలి, వీఆర్ వెరీ కొంచెం క్విక్ లెర్నర్స్. సో నాకేంటి అని అంటే అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ రైటింగ్ అండ్ ఆల్ దట్ క్రియేటివ్ థింగ్ ఐ వాజ్ డూయింగ్, బికాస్ ఇట్స్ కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్
అండ్ ఎవ్రీథింగ్ నో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. సో నాకు ఐ హ్యాడ్ ఆల్ దట్ సెట్ కంట్రోల్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. ఎందుకంటే మహేష్ హీ యూస్ టు బి లైక్ వాడు క్రియేటివ్గా డిస్కషన్స్ అయినా కూడా కొంచెం అమ్మాయిని కాబట్టి ఐ థింక్ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, ఐ హ్యావ్ అ లిటిల్ మోర్ ఎడ్జ్ దేర్. సో నాకు అదంతా అక్కడే అయిపోయింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలోనే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఐ యూస్ టు హ్యావ్ లైక్ control or not control exactly what I mean to say is to have things in place. ade so na control is a good word, even it's not a wrong word, command. Yeah to get things done, that's all. So bench life lo it was all there for me. Okay. It is not a very difficult challenge that I need to put my brains in din gurinchi ఆలోచించి అంతేం లేకుండా set management or whatever. So for me it was entirely creative and most importantly it was time management. ఎందుకనంటే యుల్ హ్యావ్ సెర్టన్ నెంబర్ ఆఫ్ మినిట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఓటీటీకి మనం డెలివర్ చేయడానికి. ఎవ్రీడే పంపించాలా? ఎవ్రీడే ఇన్ని మినిట్స్ అయిందని ఒక లెక్క అయితే ఉంటుంది వాళ్ళకి. సో మనం అంటే కాంటెంట్ పంపించక్కర్లేదు, బట్ వాళ్ళ వరీస్ వాళ్ళకు ఉంటాయి కదా. యుల్ హ్యావ్ టు ఈ నెంబర్ ఆఫ్ డేస్లో ఇది కంప్లీట్ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ సెర్టన్ స్కెడ్యూల్. సో ఆ 5 minutes 4 minutes అదంతా మనం మేనేజ్ చేయాలి. అండ్ ఓసీఎఫ్ఎస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి బెంచ్ లైఫ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఐ హ్యాడ్ అ బిగ్గర్ కాస్టింగ్ దేర్. రాజేంద్ర ప్రసాద్ గారు, తనికల్ బర్ని గారు, రితిక ఉండే, వైభవ్ గారు. సో ఐ హ్యావ్ లైక్ 6 people ఆన్ సెట్, ఆకాంక్ష, యునో ఆల్ ఆఫ్ దెమ్. సో ఫర్ మీ ఒకళ్ళని నేను మళ్ళీ కట్ చెప్పి క్యారవాన్కి పంపించి బై ద టైమ్ దే కమ్ బ్యాక్ ఎంత టైంలో వస్తారు, ఈ సీన్ నేను ఎంత టైంలో ఫినిష్ చేయగలుగుతా. దోస్ ఆర్ ఆల్ ద కన్స్టెంట్స్ దట్ యునో థింగ్స్ దట్ ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో కాస్ట్యూమ్స్ డిసైడ్ చేసినప్పుడు ఐ గేవ్ హిమ్ లైక్ చాలా నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో ఇట్లా కాదని జస్ట్ ఒక సూట్ ఇచ్చాం. సో ఇట్స్ ఎయిదర్ బ్లూ ఆర్ బ్లాక్. సో త్రూ అవుట్ హీ జస్ట్ హ్యావ్ 2 changes. సో వెనర్ ఇట్స్ లైక్ ఓకే బ్లూ మార్చు బ్లాక్ మార్చు దట్స్ ఆల్. పాపం హీ యూస్ టు హ్యావ్ హిస్ అసిస్టెంట్స్ అక్కడనే జస్ట్ చేంజ్ ద అప్పర్ సూట్. అవసరం లేదు. ఐ మీన్ హీ వాజ్ వెరీ క్విక్. ఆయన వెళ్ళి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు. బట్ ఐ వాజ్ అ లిటిల్ స్కెప్టికల్. చిన్న భయం, ఏమో ఒకవేళ మనం మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టి సార్ మాంటాజెస్ తీస్తాం కదా. సో ఇట్స్ లైక్ ఎవ్రీ 5 minutes 10 minutes ఒక మాంటాజ్ అయిపోగానే 20 minutes 25 minutes విల్ హ్యావ్ టు చేంజ్. క్విక్ చేంజెస్ ఉండాలి. ఐ కాంట్ ట్రబుల్ హిమ్. ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో ఓకే ఫైన్. వైల్ వి వర్ డిజైనింగ్ థింగ్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ పేపర్, ఓకే రాజేంద్ర ప్రసాద్ గారికి 2 suits ఇద్దాం, కథలో సెట్ అవుతుంది. నో వన్ ఈవెన్ ఫౌండ్ అవుట్. ఎందుకు ఈయన 2 costumes వేసుకుంటారు ఎవరికి తెలియదు. అదే తెలీదు కూడా. అక్కడక్కడ ఒక 2 different ఉన్నా కూడా పర్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ దట్. సో దీస్ వర్ ద లిటిల్ థింగ్స్. ఓకే ఇలా చేస్తే వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ అని చెప్పి. బట్ నాకు విషయం చెప్పండి, ఇప్పుడు ప్లానింగ్ అంటే ఇది అడగాలనుంది నాకు. ఒక డే స్కెడ్యూల్ వేసుకుంటారు కదా, కాల్ షీట్ అనేది ఎవరెవరు కావాలి, ఎన్ని షార్ట్స్ తీస్తున్నాం అనేది ప్రాపర్గా ఉంటుంది కదా. ఈ లెవెల్లో కూడా ఆలోచిస్తారా? లైక్ ఈ షార్ట్ తీసేసాక నెక్స్ట్ షార్ట్ వెళ్ళడానికి మేబీ ఇంత గ్యాప్ ఉంటుందేమో, మేబీ ఒక 30 minutes 20 minutes ఉంటుందేమో. ఆ 20 minutes 30 minutes కూడా మనం దేనికి వాడతాం అనేది. ఆ చిన్న గ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మా కథలు ఇఫ్ యూ సీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 3rd episode 4th episodes మాంటాజెస్లో కథ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇట్ గోస్ ఫార్వర్డ్. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి అయితే ఒక షార్ట్ అయిపోగా లైక్ యువర్ హియర్, ఈ షార్ట్ ఒక సీన్ చేస్తున్నాం, ఇక్కడ కాస్ట్యూమ్ మార్చి వెనక ప్రాప్స్ మార్చి ఒక చిన్న మాంటాజ్ కొట్టేస్తాం. సో సంగీత్ వెనక అయితే నేను ఒక చిన్న ఫ్యామిలీ ఇన్ని టీషర్ట్స్ పట్టుకొని తిరుగుతుండే. సో ఐల్ గివ్ హిమ్ ఎ టీషర్ట్, హిల్ గో సమ్వేర్, హిల్ ఫైండ్ సమ్ ప్లేస్, చేంజ్ చేసుకుని వస్తాడు, అక్కడ ఒక మాంటాజ్ చేస్తాం. సో అట్లనే సేమ్ విత్ బెంచ్ లైఫ్ ఆల్సో. నయన్ సారిక, షీఈ్ మై రాకాసా లీడ్ హీరోయిన్. She played Gayatri in Bench Life. Charan's wife. Charan's wife. అక్కడ కూడా తను ఒక లైక్ బుక్ చూస్తూ ఒక చిన్న సీన్ ఉంటుంది వేర్ మ్యాట్రిమనీ డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. షీ హ్యాస్ టు పిక్ ప్రొఫైల్స్, ఒక చిన్న షార్ట్. సో డేస్ మారినట్టు అవర్స్ మారినట్టు చూపించారు. సో ఇట్ వాజ్ అ మిడ్ షార్ట్. సో అమ్మాయి చుడిదార్ ఉండి చున్నీస్ కాస్ట్యూమ్ ఉంటుంది. ఐ చేంజ్డ్ ఆల్ ద చున్నీస్ అంతే, దుపట్టాస్. ఒకసారి గ్రీన్, ఒకసారి రెడ్, ఒకసారి ఎల్లో, అట్లా ఓన్లీ దుపట్టా మారిస్తే చాలా మిడ్ షాట్ కదా. యూ వాంట్ నో ఇట్స్ డామ్ ఎఫిషియెంట్ వే కదా, క్విక్ వే. సో అట్లయితే ఫాస్ట్ గా మాంటేజెస్ అయిపోతాయి. బై ద టైమ్ ద నెక్స్ట్ యాక్టర్స్ కమ్ ఇన్ వీ కెన్ డూ దట్. లైటింగ్ అది ఉంటుంది కదా, సో క్విక్ వే. మొన్న కూడా రాకాసాలో ఆల్మోస్ట్ లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. సో ఇంకొక మాంటేజ్ ఉంది అని అంటే సరే దుపట్టాస్ తీసుకురండి అన్న.
And then Nayan looked at me. You won't change, no, from bench life and here also you're making me change dupattas. So that's how we kind of make it a little. ఇదే ఫిల్మింగ్ అండి, ఇదే కదా జుగాడ్ అంటే. దిస్ ఇస్ ద Jugaad. యా. ఇది ఎస్ఎస్ రాజమౌళి సేస్ అబౌట్ ఎం నైట్ శ్యామ్నాథ్. అన్బ్రేకబుల్ మూవీ ఉంది కదా, దాంట్లో ట్రైన్ క్రాష్ ఉంటుంది. ద ట్రైన్ క్రాష్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫిల్మ్. దట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. But M. Night Shyamalan didn't have the money. So what he does is, Bruce Willis is just sitting in a train. A crash ayyedappudu just camera ni ila upesi, cut to black and sound. That's it. Yeah. Even I did a little kind of thing where the heroine comes in and car brake eyali. She can't drive. So even then we just camera shake chesi movement ichesi screen blank. Yeah. So and ipudu one thing I always ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే ఫ్లోర్ ప్లాన్ అంటారు కదా. లైక్ నాకు ఇప్పుడు ఒక లెట్స్ సే ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. లెట్స్ సే దిస్ ఈజ్ అ మూవీ సీన్. ఇది ఇంటర్వ్యూ కాబట్టి జస్ట్ ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. బట్ ఇదే ఒక మూవీ సీన్ అయితే ఇక్కడ ఇంకో 50 పీపుల్ ఉంటారు. లైక్ లైట్ మ్యాన్ కానివ్వండి, కెమెరా టీమ్ కానివ్వండి, మీకు ఒక మానిటర్ సెటప్ అదంతా ఉంటుంది కదా. అది ఎక్కడో అక్కడెక్కడో పెట్టుకుంటారు కదా. హౌ డూ యూ గో బై ద ఫ్లోర్ ప్లాన్ అనేది? ఎక్కడ అండ్ ఇంకొకటి వైడ్ షాట్స్ పెడతారు కదా జనరల్గా. నాకు ఎప్పుడు సినిమాలు చూసేటప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఇంత వైడ్ షాట్ పెట్టారు కదా, యాక్టర్స్ అక్కడెక్కడో ఉన్నారు, డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, డైరెక్టర్ అండ్ టీమ్ వాళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటారు అని చెప్పి. సో ఇలాంటి లైక్ హౌ డూ యూ మేనేజ్ దాట్? ఆ రోజు షూట్లో క్యారవాన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, దట్ అండ్ ఆల్. ముందు రెక్కీకి వెళ్తాం కదా, రెక్కీకి వి గో అండ్ దెన్ వి సీ ఓకే ఫైన్ ఈ ప్లేస్ ఇక్కడ ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ కమింగ్ టు దిస్ బిల్డింగ్, ఈ సీన్ ఇక్కడ చేద్దామని అంటే డిఓపికి మనకి ఒక డిస్కషన్ ఉంటుంది. డూ యూ వాంట్ టాప్ షాట్, పైన ఈ షాట్ కావాలా, అక్కడ కావాలా, అందరు ఇక్కడే ఉంటాం, ఇక్కడ ఫీల్డ్ అని అంటే వి జస్ట్ మూవ్ బ్యాక్. దట్స్ ఆల్. ఎక్స్ట్రీమ్ వైడ్స్ లో ఏంటంటే ఇఫ్ యూ సీ వి ఆల్ హైడ్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడక్కడ వి జస్ట్ గో. మహేష్ హీస్ మేకింగ్ ఏ మూవీ కాల్ ఇట్లు వచ్చిన. అది మహేష్. ఓ డామ్. ఓకే ఐ నో మహేష్, బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో ఎయిర్పోర్ట్ రూట్ లో అక్కడ బయట అంతా అక్కడ షూట్ చేస్తున్నాం. ఎక్స్ట్రీమ్ వైడ్, అక్కడ ఎక్కడో బస్ స్టాండ్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ ఓపెన్, కెమెరా మొత్తం కనిపిస్తుంది. లైక్ అక్కడ పెడితే అందరం కనిపిస్తున్నాం. అండ్ దెన్ యూ వుడెంట్ బిలీవ్, అక్కడ ఉండి షార్ట్ రెడీ అంటే ఐ వాజ్ విత్ హీరోయిన్ అండ్ హీరో, వి ఆల్ ర్యాన్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పరిగెట్టి, ఒక చెట్టు వెనకాల, ఒకడేమో బౌల్డర్ వెనకాల. there was a huge big dustbin kind of thing. I sat వెనకాల and then we roll and then shoot and then when we say cut we all come out. Okay. So that's how it is. Rakasa first day of shooting ఎలా ఉండింది? You remember? Yeah. Day 1, yeah, I do remember day 1. I was shooting with I can't reveal so many actors. Yeah, sure. Yeah, we were shooting in a set. So kind of set kada, it was like also horror. So yeah, we took a little time because first to set it up. First day 1 ante 6 o'clock call sheet ante 7:40 8 o'clock anta first shot cheyaledu aa roju. We just went through everything. Okay, set lo chestunnam, ఎంతవరకు లైటింగ్ ఎలా ఉండాలి అండ్ ఆల్. సో we did a little of that and then we shot it. Was good. Yeah. రాకాసాకి ఏంటి ఛాలెంజ్? క్రియేటివ్ కానివ్వండి, లాజికల్ కానివ్వండి. Creatively it's a little complex film. Even the genre, if you see, it's fantasy, there's comedy, there's fantasy, and then there is a little horror touch to it. So me and Mahesh horror movies అసలు మేము చూసేవాళ్ళం కాదు. My last horror movie was Chandramukhi. Oh my god. Okay. అది చూసి భయపడి వచ్చి నేను, that is the first horror film for many people actually. It's like ఆ ఒక సీన్ ఉంటుంది స్టెప్స్ మీద, now I know that it's just camera moving behind her. So it was so scary. మా ఇంట్లో సేమ్ స్టెప్స్ ఉంటాయి. Even now I just sprint, run. I don't మెల్లగా దిగలేను ఆ స్టెప్స్. That was అంత స్కేరీ ఉండే చంద్రముఖి for me. It traumatized a generation. Very traumatizing. సో తర్వాత ఐ స్టాప్డ్ వాచింగ్ హారర్. ఈవెన్ మహేష్ డజంట్. వేర్ లైక్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మనం థియేటర్కి వెళ్ళి భయపడడం ఎందుకులే అని ఎప్పుడు చూడలేదు. బట్ వెన్ దిస్ స్టోరీ కేమ్ అప్, ఇట్ హ్యాస్ టు బి హారర్ ఉండాలి. సో ఫర్ యాజ్ లైక్ రైటింగ్ వైజ్, ఓకే ఎక్కడ హారర్ ఎలిమెంట్ పెట్టచ్చు, యూ షుడెంట్ గెట్ టూ అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ టూ ఇల్లాజికల్ దేర్.
సో అవన్నీ ప్లేస్ చేసుకొని ఇట్స్ లిటిల్ ఐ టోల్డ్ ఇట్స్ లిటిల్ కాంప్లెక్స్ ఫిల్మ్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ రోట్. ఇంట్లో అర్జున ఇస్ లైక్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇఫ్ యూ కాల్ ఇట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇస్ అ సోషల్ డ్రామా అండ్ సో ఇస్ బెంచ్ లైఫ్. సో ఈ జానరా క్రాక్ చేయడానికి వీ టుక్ అ లిటిల్ టైమ్. దట్ వాజ్ అ క్రియేటివ్ ఛాలెంజ్. బట్ దెన్ నౌ యూ నో ఆడియన్స్ రైట్ ఎవ్రీథింగ్ దే విల్ జస్ట్ ఇదేంటి అని చెప్పి. సో we and also we as a team, నేను అవ్వచ్చు, నిహారిక గారు అవ్వచ్చు, సంగీత అవ్వచ్చు, మహేష్ అవ్వచ్చు, we don't want to take audience for granted even for a single thing. ఒక్కొక్కసారి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి అంటాడు సంగీత, and then he only says correct. So even Mahesh is like that. We just don't want to take anything for granted. ఒక చిన్నది కూడా వదిలి మనం ఎంతవరకు చేయగలుగుతామో full maximum will put in a nice story, nicely stitched, logical and everything. So that was a creative thing. Koncham we were a little careful about. Logistically, honestly, with Pink Elephant, I don't have to worry so much, because they have a very strong production team. Be it the EP avachchu and how Niharika garu handles things. So it is all sorted there. Whatever things we ask, only thing we'll have to do is mention that or tell them that beforehand maku idi kavali idi oddu ani, and then it is all well taken care of. That's good. Why Rakasa? Why pursue this story when you are not very interested in horror? It's not that we're not interested in horror. Also, this is not horror as such. It is fantasy comedy with is a horror something, touch. with a horror, little it horror will have touch. scares, no, it will have those jump scares and all. Little you can't ante ipudu horror fans unte bayata man vallu evaraina we can't go and tell them na idi horror cinema nu vache theater gani kaadu. It is a fantasy comedy with a little touch of good levels of whatever the story needs. kadaki enta avasharamo anta horror e untundi kadalo. Otherwise it is a purely fantasy folklorish comedy, you can say. Like scary ya kada ani? I wouldn't say it is scary. Okay. On a level of, and if you like give a scale like 1 to 10 lo mark cheyali scale, no, I wouldn't call it a scary movie. It is a fantasy comedy that you will enjoy throughout. Horror fans ke kuch chinna little kadaki saripade horror untadi. Okay. Then why pursue this anedi? So yeah, it's not that we didn't want to do horror, కానీ ఎప్పుడు ఆర్గానిక్గా కథలు రాలా. అది ఎలా అంటే కూర్చొని ఈ కథ రాద్దాం అని ఉండదు. బ్రెయిన్లో ఒక థాట్ వస్తుంది, ఒక లైన్ వస్తుంది, అండ్ దెన్ యూ డెవలప్ ఇట్. రాకాస స్టోరీ ఇట్ డెంట్ స్టార్ట్ యాజ్ అ హారర్, ఇట్ స్టార్టెడ్ యాజ్ అ ఫ్యాంటసీ. ఓకే, ఇది ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే దే ఆర్ అ పార్ట్ ఆఫ్ అ హారర్ వరల్డ్. సో అప్పుడు ఓకే ఇది హారర్ రాయాలి అని వీ అడాప్టెడ్ అండ్ దెన్ వీ రోట్ ఇట్. Otherwise, it's a very interesting for a writer, for a director. For example, if you see Vitlachari garu movie lu unnai, Gandikota Rahasyam undi, Chikkadu Dorkadu, they are not horrors. Jagan Mohini is a pure horror, you can say. They have fantasy. Fantasy. Ippudu vaadu ekkadiko eltadu, edo ettukkunte eltadu, akkada edo kanipistadi, akkada oka chinna horror untadi atla. So that kind of a interesting elements, that's all. Nice. Budget controlling గురించి మాట్లాడాలంటే నాకు రాకాస ఫస్ట్ గ్లిమ్స్, దాని తర్వాత టీజర్ వచ్చింది కదా, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెల్ ప్రొడ్యూస్డ్. లైక్ ఏదో ఇప్పుడు లైక్ మంచిగానే పెట్టి లైక్ ఫెల్ట్ లైక్ డబ్బులు పెట్టి మంచిగానే స్పెండ్ చేసి తీసారనేది అనిపించింది. మరి మీరు ఎంత స్పెండ్ చేశారో మాకు తెలీదు, అండ్ ఇట్స్ నాట్ నీడెడ్ ఆల్సో ఫర్ ఆడియన్స్. వాట్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ హౌ గుడ్ వాట్స్ ఆన్ ద స్క్రీన్ అండ్ హౌ కన్విన్సింగ్ ఆర్ హౌ కంపెలింగ్ దాట్ ఈస్. సో హౌ డిడ్ యూ లైక్ క్రాక్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఇంత, మనం ఇన్వెస్ట్ చేయగలిగేది ఇంత, మనకి ఈ కెమెరా వస్తుంది, మనకి ఇటువంటి లైట్స్ మనం వాడగలుగుతాం. ఇప్పుడు నైట్ షాట్స్ అంటే కొన్ని అంటారు కదా, ఆ లైట్స్ ఈ లైట్స్ ఇవి మన దగ్గర వీ కెన్ యాక్సెస్ దిస్, వీ కెనాట్ యాక్సెస్ దిస్. బట్ మీకు మైండ్లో ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎంత దగ్గరగా రాగలిగితే అంత క్లోజ్గా తీసుకురావాలి. దానికి మేజర్ బ్రిడ్జ్ వచ్చేసి మైండ్కి స్క్రీన్ కి మధ్యలో ఉండేది వన్ ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్ ఇస్ బడ్జెట్ కదా. హౌ డిడ్ యూ? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ జస్ట్ విష్ రిలీజ్ తర్వాత ఐ కెన్ టెల్ యూ లాట్ మోర్ అబౌట్ దిస్, అంటే ఈ పర్టికులర్ థింగ్ని ఎలా మేనేజ్ చేసామని. బికాస్ చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు now it will have a little spoilers. Sure. So no, don't give me scenes or anything. Release tarvata, not even scenes. Release tarvata we'll sit and I'll ask you e frame lo and all. Yeah. What are the factors that you need to keep in mind that's what
కంట్రోల్ అని. అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. హౌ Okay. ఐ సాట్ విత్ మై ఈపీ అండ్ దెన్ వి బోత్ ఒక చిన్నవి, హౌ డు ఐ పుట్ ఇట్, ఒక సెట్ అవ్వచ్చు, ఒక సెట్ అండ్ డిజైన్తో వెళ్తాం. And then we'll discuss like, okay, this is this, and then we go back and then be like, okay, mana kadaki enta varaku we can redesign stuff, readjust stuff, and then it's back and forth before pre-production starts. And Rakasak aithe I had certain elements, okay, like everything, character designs nunchi, set elements nunchi, whatever, and then I took all that to my EP Ramesh garu, and then we both sat. And then we both discussed, okay, ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా చేస్తాం అని. And then అక్కడి నుంచి that's what I just Okay, want I can to understand speak that you are more about it. yeah, But then the very interesting stuff that we did. Okay, we'll talk about it post. And then it all goes to various departments. ఇదేం చేయగలుగుతాం దీనికి. For example, with my DOP, as you said, obviously it's a fantasy comedy with a touch of horror annappudu there will be a lot of night shoots. Absolutely. Yeah, so what all we can do, to constrain budgets or to work out without compromising with quality. And then when it comes to VFX also, naku kada cheppangane, so what Pink Elephant does is they give you like a list of technicians. You just need to pick. అందరితో మాట్లాడుకొని, సో నేను రమేష్ గారికి చెప్పినప్పుడు వాట్ ఎవర్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ అన్నప్పుడు హీ గేవ్ మీ కాంటాక్ట్స్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ దట్ వీ హ్యావ్. సో వాళ్ళందరితోని వెన్ ఐ డిస్కస్ దిస్ స్టోరీ ఐ హ్యాడ్ టు పిక్. సో ఐ చూస్ మురళి గారు అని చెప్పి మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. హీ డస్ అన్ అమేజింగ్ జాబ్. సో దట్స్ హౌ it's not a one person job basically. It's all right from Niharika garu producer దగ్గర నుంచి EP, me, the VFX supervisor, and then there's a concept art guy, everyone, DOP, art, everything. So it is a contribution of everyone to get things in the right budget without affecting the quality. Perfect. I had a question about how did you pick your team అని చెప్పి, but అది ఇక్కడే how did you pick your ADs? My ADs, okay. I had a couple of them from Bench Life and Okshina Family Story. They are all now associate directors. Nice. Promoted. Promoted, chief associate directors. I had Bhaskar, Sidhu and all from our previous projects. And then there's Gautamani. He's like my right hand. Oh my god, he does a lot of work on set. Yeah, he dealt with the art department anamata na daniki. He's also an associate. He has done a lot of projects danikante mundu. So for Rakasa, we wanted experienced ADs because we are all, it's way above our weights and pitching naku. We're taking up something bigger story, and adi kuda with a responsibility. It's like in చెప్తున్నాం చందమామ కథలా ఉంటుంది. అంటే అనగనగా ఒక స్టోరీ స్టార్ట్ పెడతాం కదా, అట్లాంటి కథ, గ్రాండ్మా టేల్, kind of that. So it also came with a little responsibility. So for that to handle, we needed experienced ADs. So and that's how they all came in. And when VFX is involved, దానికి తగ్గట్టు షూట్ ఉంటుంది కదా, లైక్ ఎక్కువ ఎక్సెసివ్ విఎఫ్ఎక్స్ ఉన్న పార్ట్స్ ముందు తీసేయడము. అండ్ విఎఫ్ఎక్స్ ఎక్స్టెన్సివ్ గా ఉంటుందా? We have you can say a major chunk is there VFX. Even if you see the teaser and the one like creatures and all, you have a little, again I don't know how much I can reveal. I can't. No, don't worry, we'll post this after the trailer comes out. So okay, it's okay. But you've seen atlane reveal cheyakandi, but you've seen the teaser no anyways. So you can understand whatever is there. Let's say ki teaser lo almost 40 to 60% of ఇది ఉంది కదా, సేమ్ వుడ్ బి ద ప్రపోర్షన్స్ ఇన్ ద మూవీ యాస్ వెల్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళు సెట్ లో ఉంటున్నారు కదా, లైక్ లిటరల్లీ ఆ సీక్వెన్స్ లైక్ దానికి తగ్గట్టు లైటింగ్ స్కీమ్ పెట్టడం, బికాజ్ ఇక్కడ రాంగ్ లైటింగ్ పెట్టేస్తే అక్కడ విఎఫ్ఎక్స్ వాళ్ళు ఏం చేసినా కూడా అది సాల్వేజ్ చేయలేం కదా. సో ఆ ప్రాసెస్ గురించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాగడ ఉంది, కాగడ షార్ట్ ఉందన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎలిమెంట్ ఉంది. ఇఫ్ ఇట్ ఆల్ యూ క్రియేటింగ్ ఇట్ అండ్ విఎఫ్ఎక్స్ వాట్ ఎవర్, న్యాచురల్గా ఏంటి ఇప్పుడు నేను కాగడ ఇక్కడ పట్టుకుంటే దెర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ మై ఫేస్, ఆ లైట్ ఉంటుంది. సో డిఓపి ఏంటంటే హ్యాస్ టు మేనేజ్ ఇట్. ఆ లైట్ ఇక్కడ పెడితేనే ఇట్ విల్ లుక్ న్యాచురల్ ఆన్ ద స్క్రీన్. సో దట్స్ వాట్ అట్లీస్ట్ ఫర్ డైరెక్టర్స్ ద వన్ అడ్వాంటేజ్ ఇస్ ఓన్లీ క్రియేటివ్.
నాకు ఇది కావాలి, it has to be this, the quality of it or the differences that we give. ఇది ఇలా ఉండాలి, ఇది లైక్ ఈ క్రీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ సెట్ ఎక్స్టెన్షన్ ఇలా ఉంటుంది అని చెప్పుకుంటే మాకు సరిపోతుంది. ఆన్ సెట్ ఇట్స్ ఆల్ ద డిఓప్ ఇస్ హెడేక్ విత్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. బట్ ఆన్ సెట్ ఇట్స్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ అ సూపర్వైజర్, అదర్వైజ్ అది పోస్ట్లో మేనేజ్ చేయలేం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, టైం కూడా సరిపోదు వాళ్ళకు. So on set it is the DOP and VFX supervisor. So whatever we are asking, technically ela cheyachu and all this they take care of. So all your timelines were in accordance with the yeah, we do miss certain timelines appudu in submissions or whatever, but then release gochi we are good with the timelines. Okay. So ippatiki we are shooting this on March 18th. What's the form that the movie is in? Is it done or it's almost done? We are done with the mixing of the first half. Okay. Music is getting ready. Only like 40% of the music is left. So it's in a good place. The VFX, right the visuals is almost grading done. and all Grading is done. We are waiting for the VFX shots. So once the VFX shots come back, we'll grade them and then we'll be good to go. But you'll have enough time, no, in case there are any changes back and forth on that. Because I heard this thing that VFX people, and not to pinpoint it anyone, but I heard a lot of filmmakers say that వాళ్ళు కావాలని లాస్ట్ మూమెంట్ దాకా డిలే చేసి ఇస్తారు, సో యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు టెల్ దెమ్ లైక్ కెన్ యూ లైక్ ట్వీక్ దిస్ అనే టైం లేకుండా ఉండడానికి చేస్తారు, బికాస్ రిలీజ్ ఇంకా చేశాను అండ్ దానివల్ల చాలా ప్రోడక్ట్స్ కూడా ఇవి అయ్యాయి అని చెప్పి. సో ఫార్చునేట్లీ ఫర్ us ఆ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఇట్స్ ఆల్ గుడ్. ఆల్సో ఇట్స్ లైక్ లెట్స్ సే యూ హ్యావ్ లైక్ 5 elements, 5 designs that you have. సో ఒక షార్ట్ చూసుకున్నాక యూ అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్. ఓకే ఇదే వస్తుంది కాబట్టి ఇదే ఎక్స్టెన్షన్ వస్తుంది, ఇదే ఇట్స్ బీయింగ్ రీప్లేస్డ్. సో వీఆర్ గుడ్ విత్ దట్. నాకు వాట్ ఎవర్ ద బేసిక్స్ దట్ వీఆర్ హ్యావింగ్, నాకైతే వీ హ్యావ్ ద క్వాలిటీ ఇన్ హ్యాండ్. సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ గోన్ బి రెప్లికేటెడ్. అండ్ ఆల్సో ఫార్చునేట్లీ టచ్ వుడ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. సో ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ ప్లేస్. నైస్. వాట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ moment for you as a director Rakasa process lo? Was there one moment or a day where you felt yeah I'm finally living the dream ano edo a feeling ఒక satisfying feeling ఒకటి కలిగి ఉంటుంది కదా అలాంటిది? Honestly while you're making it అది ఉండదు. Unfortunately I think most of the filmmakers face it. చేస్తున్నప్పుడల్లా ఇంకా చేయొచ్చు అన్న ఒక మీటర్ ఉంటుంది. So these days I'm forcefully telling myself, okay, take a minute, be satisfied with అట్లా ఒక ఫీచర్ ఫిల్మ్, ఒక మంచి కథ నువ్వు అనుకున్నది, అండ్ ఆల్సో జానరా దట్ యూ లైక్, దట్ యూ గ్రూ అప్ వాచింగ్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్, టచ్ వుడ్ అని. దిస్ ఇస్ వాట్ I've been forcing myself to stop and sink in things and live in the moment types లో. Otherwise filmmakers life is very chaotic. ఇంకా బెటర్గా చేయొచ్చు. there is no satisfactory thing. ఆల్సో ఒక ప్రాజెక్ట్ అయిపోతూ ఉంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. And I heard you have some big plans. Yeah, I do. Yeah, touch wood. I just hope everything falls in place after Rakasa. Yes. And you have like a proper thing in mind, no? Yeah. Plan anedi. Yeah. Have you always been a very organized person? No, not at all. Only when it comes to movies. For example, నాకు Bench Life, it was released in 24 September లో రిలీజ్ అయింది. By October I had Rakasa and I was pitching stories to Sangeet, and then Octoberకి Sangeet was on board. సో అట్లా నాకు ఒక ప్రాజెక్ట్ అయిపోతూ ఉంటే నెక్స్ట్ది వెంటనే ఒక స్టోరీ స్టార్ట్ పెట్టుకోవాలి, వెంటనే రాసేసేయాలి, వెంటనే చేసేయాలి, ఒక చిన్న ఇది ఉంటుంది. దెన్ ఐమ్ నాట్ అ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్ యాజ్ సచ్, బట్ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రాజెక్ట్స్ అండ్ మూవీస్ ఇట్ ఈస్ లైక్ దట్. సో ఫైనలీ April 3rd రిలీజ్ అవుతుంది రాకాసా. వాట్స్ ద ప్రామిస్ దట్ యూ కెన్ మేక్, ఆర్ వాట్స్ ద ఎక్స్పీరియన్స్ దట్? I think as a filmmaker, as the director of the film, I can say that people will certainly enjoy the entire setup of it, the entire start to the end of it. They'll be satisfied when they come out. It's a good story and cheppi
And then of course when you look at it in a commercial aspect as such, manchi comedy untadi, there are good performances. It's like a whole package that I can say. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్కి సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం క్రియేట్ చేసేయడం ఈజీ, దానికి సొల్యూషన్ ఇవ్వడం కష్టం అని. అది సర్టన్లీ ఎవ్రీ స్టోరీ హ్యాస్ దాట్, రైట్? సో మీరు ఇది అవాయిడ్ చేయడానికి, సొల్యూషన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మీరు ఎంత కేర్ తీసుకున్నారు? That's what I told you, we never take anything for granted. So okay, yeah, so especially e genre lo we're saying it's an adventure, it's a comedy, it's a fantasy, so there are multiple things involved. So because there are multiple things involved, we have a lot of content ready to pick from. ఇందులోంచి తీసుకుంటే it's more interesting అని చెప్పి, so we literally like took a lot of care to make it more interesting, more intriguing, and second half is something that the audience come out with. వాళ్ళ ప్రాబ్లంతో బయటకు రారు, సెకండ్ హాఫ్ని తీసుకొని బయటకు వస్తారు, క్లైమాక్స్ ఆర్ ద ఎండ్ చూసి ఆర్ అదే మనసులో పెట్టుకొని బయటకు వస్తారు. సో వీ టుక్ గ్రేట్ కేర్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ లైక్ ఇట్ అండ్ ద జాన్రా ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ జస్టిఫైడ్, the story in itself is justified. నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది, అదేంటంటే మల్టిపుల్ విషయాలు ఉన్నాయి మూవీలో అన్నారు కదా, లైక్ స్టోరీ, ఆ ఫ్యాంటసీ, కామెడీ. సో ఇవన్నీ ఆర్గానిక్గా స్టోరీలో నుంచే వచ్చాయా, ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇట్ ఇంజనీర్డ్ టు ప్యాకేజ్ ద ఫిల్మ్? నాట్ రియలీ, ఆర్గానిక్ స్టోరీ నుంచి ఆర్గానిక్గా వచ్చాయి. బట్ దెన్ అగైన్ to keep it more interesting, to keep it more hooked, or for you to drive the story, we do take a little elements engineered and ankochu, which is fine, which is okay as long as it's entertaining. As long as it is not entirely out of the box and it makes forced sense. It is not forced and it makes sense to the story. It is okay. And ikkada mem anukunna elements anni avachchu, it's all or whatever graphs avachchu, whatever you saying that to keep audience hooked or interested, it's all in part of the story. It's very organic. You wouldn't say it is forced or anything. Super. All the very best for the film. Looking forward to watching it on April 3rd. Thank you so much for the time and sharing all the insights, Manasa garu. Thank you so much. Thank you. Thank you.